హలో ఎవ్రీవన్. ఇప్పుడే 'ఆప్షన్' మూవీ అయితే చూడడం జరిగింది. సో, దాని రివ్యూ ఏంటో చూద్దాము. ఒక మాటలో చెప్పాలంటే మూవీ అయితే నాకు నచ్చింది. ఒక మంచి థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇచ్చిందనే చెప్పాలి. ఇది నాకు 'సబ్‌స్టెన్స్', 'ఈవిల్ డెడ్ రైజ్', 'వెపన్స్', 'లాంగ్ లెగ్స్' ఈ మూవీస్‌నైతే పక్కా గుర్తు చేసింది. అంటే కొద్దిగా కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉన్నా సరే, ఇది ఎక్కువగా 'సబ్‌స్టెన్స్' మూవీనైతే గుర్తు చేసింది. ఇంకా మెయిన్‌గా ఇది డైరెక్టర్‌కి డెబ్యూటెంట్ మూవీ. 7.5 సీఆర్‌తో తీస్తే దగ్గర దగ్గర 800 క్రోర్స్‌కి దగ్గర వెళ్ళిందంట. నిజంగా చాలా పెద్ద విషయము. ఇందులో యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్‌గా హీరోయిన్‌దైతే చెప్పలేము. పిచ్చి లేసింది. చాలా బాగా చేసింది తను. ఇంకా ఇంటర్వెల్ దగ్గరొచ్చే సీన్ ఉంటుంది. నిజంగా భయపెట్టేసింది. థియేటర్‌లో అయితే ఉలిక్కిపడ్డారు అందరూ. అలానే ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. సౌండ్ డిజైన్ అయితే మామూలుగా చేయలేదు. ఆ సీన్ వచ్చే లోపలే మనకు టెన్షన్ అయితే బిల్డ్ చేసేసారు. ఇందులో దెయ్యం కన్నా కూడా ఆ సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్ చాలా డిస్టర్బింగ్‌గా అనిపించింది. పక్కా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే బేర్ అనే ఒకతనుంటాడు. తను నిక్కీ అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. తనకి ఫీలింగ్స్ కన్ఫెస్ చేయాలని చెప్పేసి ఎప్పటినుంచో ట్రై చేస్తుంటాడు. కానీ అది కుదరదు. అయితే ఒకసారి 'వన్ విష్ ఇల్‌లో' అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ అనేది తనకు దొరుకుతుంది. లైక్ తను పోయి ఒక స్టోర్‌లో కొంటాడు. దాన్ని గాని బ్రేక్ చేసి విష్ కోరుకుంటే అది జరుగుతది. ఏదో ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేసి నిక్కీ తనకి అందరికన్నా ఎక్కువగా తనని లవ్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఆ విష్ అయితే జరుగుతుంది. కానీ దానికి పరిణామాలు చాలా దారుణంగా ఉంటుంది. అది ప్రేమ కన్నా ఎక్కువగా కూడా టైటిల్‌లో మనకు చెప్పినట్టు అబ్సెషన్ లాగా మారిపోతుంది. రాను రాను అది చాలా క్రీపీగా, డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. లాస్ట్‌కి బేర్ దాని నుండి బయటపడ్డాడా? నిక్కీకి ఏమైంది? ఓవరాల్‌గా ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం మీరు పక్కా దీన్ని థియేటర్స్‌లో అయితే మిస్ కావద్దు. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఇది నాకు కాన్సెప్ట్ పరంగా 'సబ్‌స్టెన్స్' మూవీని గుర్తు చేసింది. అండ్ కొన్ని షార్ట్స్ అయితే నాకు 'వెపన్స్' మూవీ నుంచి చాలా బాగా అంటే ఇన్‌స్పైర్ అని చెప్పొచ్చు. లేదా తనను తీసినా సరే నాకు అక్కడక్కడ తగిలిందనమాట. థియేటర్‌లో అయితే నాతో పాటు వచ్చినోళ్ళు చాలా మంది ఉలిక్కిపడ్డారు. అది చాలా బాగా అనిపించింది. సో, పక్కా ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ కావద్దు. ఒక మంచి హారర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 8/10. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.